inviting us and allowing us to speak the Lord's message again in this evening service. పరిమళ ఆంటీ ప్రేమ ఆంటీ Thank you very much, sister. ప్రేమ ఆంటీ కూడా మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. She spoke with me over the phone a few days back, and that was on 7th of October evening. అక్టోబర్ 7 సాయంకాలంన ఆంటీ నాతో ఫోన్లో మాట్లాడారు. And it was very nice to speak with her, and thank you for being here, sister. Thank you very much. ఆమెతో మాట్లాడడం మాకు ఎంతో సంతోషకరం. థ్యాంక్ యూ ఆంటీ ఇక్కడ ఉన్నందుకు. And I was expecting Sudhakar Rao to translate. నేను సుధాకర్ రావు గారు ట్రాన్స్లేట్ చేస్తారని ఆశించున్నాను. In the 2013 when I was preaching here, brother Sudhakar Rao was translating for me. 2013 సంవత్సరంలో నేను ఇక్కడ మాట్లాడుతున్నప్పుడు సుధాకర్ రావు గారు నాకు ట్రాన్స్లేట్ చేశారు. There's only one change I find, two changes I find when I ministered in 2013 and today. 2013 సంవత్సరంలో నేను మాట్లాడినప్పటికీ ఇప్పటికీ నేను రెండు తేడాలు గమనించాను. 2013 when I came, when brother Sudhakar Rao was translating for me, he had a lot of black hair. 2013 సంవత్సరం సుధాకర్ రావు గారు ట్రాన్స్లేట్ చేస్తున్నప్పుడు ఆయనకి నల్ల వెంట్రుకలు ఉన్నాయి చాలా. Now he has become a senior. ఇప్పుడు ఆయన చాలా hallelujah, సారీ ఎలా చెప్పాలి, a lot of gray, lot of silver, చాలా పెద్దగా అయ్యారు. a lot of gray and silver strings are there in his ఇప్పుడు ఆయన వెంట్రుకలు కూడా తెల్లబడ్డాయి. And it's nice to have dear brother translate for me today. Thank you pastor. You can translate that. సహోదరుడు నాకు ట్రాన్స్లేట్ చేయడం చాలా బాగుంది. Amen. He is translating well, isn't it? What? No. Only one is saying yes, and say yes or no. Better you say yes. Thank you, brother. Thank you. God bless. The other change I find between 2013 and now is, ఇంకొక తేడా ఏంటంటే 2013 సంవత్సరానికి ఈసారికి a lot of more people are attending your Telugu service now. అప్పటికంటే ఇప్పుడే ఎక్కువ మంది తెలుగు ఆరాధనలో పాల్గొని ఉన్నారు. Louder, louder. Let's put our hands together. ఇంకా గట్టిగా చప్పట్లు కొడదాం. A lot of more people are attending now. I'm so glad to see that. అప్పటికంటే ఇప్పుడు ఎక్కువ మంది ఆరాధనలో కలుసుకుంటున్నారు. దాన్ని బట్టి నేను సంతోషిస్తున్నాను. Keep coming. God bless you. ఇంకా ఇలాగే రావటం ఇంకా ఇలా కొనసాగించండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. Let us pray. ప్రార్థన చేసుకుందాం. Our gracious and loving heavenly Father, పరిశుద్ధుడైన ప్రేమ కలిగిన తండ్రి, thank you for bringing us today. ప్రభువా మరి ఒకసారి మమ్మల్ని దినం What are the సమకూర్చినందుకు purpose with which you have brought us this evening, O Lord? ప్రభువా మమ్మల్ని సాయంకాలమున మమ్మల్ని ఏర్పరిచినారు. We pray that your divine eternal purpose be fulfilled. ప్రభువా మీ దైవికమైనటువంటి సంకల్పం ఇప్పుడు జరగటానికి మీరు సహాయం చేయండి. As long as we are going to be here in the next few minutes, Lord, we pray that you will give us full concentration. ప్రభువా మేము ఏకాగ్రతతో నైనా మీరు మాతో మాట్లాడబోతున్న ఈ కొద్ది నిమిషాలు మేము ఉండటానికి సహాయం చేయండి. We come against every spirit of darkness that is trying to disturb and distract us in the mighty name of Jesus of Nazareth. ప్రభువా మమ్మల్ని ఏదైతే ఆటంకపరచాలని చీకటి శక్తులు ప్రయత్నిస్తున్నాయో వాటిని మీరు ఆటంకపరచనీయకుండా చేయండి. We humbly pray and believe that we will stay focused in the next few minutes. ప్రభువా మేము మీ మాటలు వినబోతుండగా మేము ఏకాగ్రతతో గురి కలిగి మేము వినటానికి సహాయం చేయండి. Let everyone be focused. ప్రభువా అందరూ ఏకాగ్రతతో గురి కలిగి ఉండడానికి సహాయం చేయండి. No one moving around. ప్రభువా ఎవరు నడవకుండా మీరు చేయండి. Including little children. ప్రభువా చిన్న పిల్లలతో సహా ఎవరు ఆటంకపరచకుండా సహాయం చేయండి. Lord, we pray that we all spend the remaining few minutes in your awesome presence. ప్రభువా మీ యొక్క మంచి సన్నిధిలో మేమందరము ఇప్పుడు రాబోతున్న కొద్ది నిమిషాలు మేము ఉండడానికి సహాయం చేయండి. Help us to learn from your eternal word, O Lord. ప్రభువా నిత్యత్వం కలిగిన మీ మాటల ద్వారా మేము నేర్చుకోవడానికి సహాయం చేయండి. We commit every one of us to the receiving of your word this evening. ప్రభువా ఇప్పుడున్న వారందరినీ మీ యొక్క వాక్యాన్ని అంగీకరించడానికి సహాయం చేయండి. May your will be done. ప్రభువా మీ యొక్క చిత్తం నెరవేరడానికి. May your purpose be fulfilled. ప్రభువా మీ యొక్క సంకల్పం నెరవేరడానికి. May your name alone be glorified. ప్రభువా మీ యొక్క నామం మాత్రమే మహిమపరచబడాలి. In Jesus' wonderful name we pray. యేసు పరిశుద్ధ నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. Come on, everybody say aloud amen. అందరూ గట్టిగా ఆమేన్ చెప్పండి. Amen. ఆమేన్. This evening the Lord wants to speak to us about the value of God's word. ఈ సాయంకాలంన దేవుడు మనతో పరిశుద్ధ లేఖనాలకు ఉన్నటువంటి వాల్యూ గురించి మాట్లాడబోతున్నారు. Can you all say value of God's word? One more time. Value of God's word. Look at the person who's sitting next to you and tell them to say it. Value of God's word. నీ పక్కన కూర్చున్న వారి వైపు చూసి దేవుని వాక్యం యొక్క విలువ అని చెప్పండి. విలువ కలిగిన దేవుని వాక్యం అని చెప్పండి. Look at them and say value of God's word. దేవుని వాక్యం యొక్క విలువ అని చెప్పండి. Hey, come on. మీ పక్కన ఉన్న వాళ్ళతో చూసి చెప్పండి. Say it to your wife, brother Suresh. Come on. Value of God.
I don't know why you are saying so angry. ఎందుకు అంత కోపంగా చెప్తున్నారో నాకు అర్థం కావట్లేదు. Just rejoice and smile. Say, value of God's word. నవ్వుతూ చెప్పండి దేవుడి లేఖనాలకు ఉన్నటువంటి విలువ అని. Value of God's word. How many of you would like to know about the value of God's word? దేవుని వాక్యం యొక్క విలువ తెలుసుకోవడం ఎంత మంచిది. Have you brought your Bibles? మీరందరూ మీ యొక్క బైబిల్స్ తీసుకొచ్చారా? Do you value your Bible? మీ యొక్క బైబిల్కి మీరు విలువనిస్తున్నారా? Can you show me your Bible? మీ యొక్క బైబిల్ని నాకు చూపిస్తారా ఒకసారి? Okay. Even if in case you have not brought your Bible, you are a person who brings your smartphone and you're a smart guy and you use your smartphone as a smart Bible, you can show your phone. ఒకవేళ మీరు బైబిల్ తీసుకురానట్లయితే మీరు ఫోన్లో బైబిల్ వాడుతున్నట్లయితే మీ ఫోన్ని కూడా చూపించవచ్చు. Provided your Bible is on. ఒకవేళ మీ ఫోన్లో బైబిల్ ఆన్ ఉంటేనే చూపించండి. Don't turn on Facebook and show me your phone. ఫేస్బుక్ ఓపెన్ చేసి నాకు ఫోన్ చూపించకండి, బైబిల్ ఉంటేనే చూపించండి. Can you show me your Bible? మీ బైబిల్ని ఒకసారి చూపిస్తారా? Come on everybody, can you show me your Bible? అందరూ ఒకసారి చూపిస్తారా? Thank you brother. There's a brother showing his, he's the smartest person here. Showing a smartphone Bible. Amen. Hallelujah. హల్లెలూయా. Amen. ఆమేన్. I didn't tell you to put on your Bible. Come on, lift up a Bible. నేను కింద పెట్టమని చెప్పలేదు, మరి ఒకసారి పైకి Say the value of Bible. చెప్పండి దేవుని Value వాక్యానికి of ఉన్నటువంటి God's విలువ. word. దేవుని వాక్యానికి ఉన్నటువంటి విలువ. Value of God's word. దేవుని వాక్యానికి ఉన్నటువంటి విలువ. Glory to God. దేవునికి మహిమ. The word of God is very assuredly more precious than money. దేవుని యొక్క మాటలు మనకున్నటువంటి ధనము కంటే ఇంకా విలువ కలిగినవి. And Psalm 119 and verse 72 says like this. 119వ కీర్తన 72వ వచనం ఇలాగ చెప్తుంది. It says, the law of your mouth is better to me than thousands of coins of gold and silver. Hallelujah. లెక్కలేనటువంటి లేదా వేల కొలది బంగారం కంటే దేవుని యొక్క మాటలు విలువగలిగినవి అని. If you have thousands of coins of gold and silver, the psalmist says, the law of your mouth is better than thousands of coins of gold and silver. దేవుని యొక్క నోటి నుంచి వచ్చేటువంటి ఆజ్ఞలు 1000 బంగారు నాణెముల కంటే విలువ కలిగినవి అని అక్కడ కీర్తనకారుడు చెప్తున్నారు. He says the law of your mouth is better. అక్కడ అంటున్నాడు దేవుని నోటి నుంచి వచ్చే ఆజ్ఞలు చాలా ప్రశస్తమైనవి. Can you say the word better? ఒకసారి చెప్తారా బెటర్ అని? No. You can say better than that. బెటర్ అని ఇంకా బెటర్ గా చెప్పొచ్చు. Say better. బెటర్. Not bitter, better. చేదు కాదు మంచిది అని. Secondly, Psalm 19 and verse 10. 19వ కీర్తన 10వ వచనం says, more to be desired are they than gold, yeah, than much fine gold, sweeter also than honey and honeycomb. 19వ కీర్తన 10. It says it's more to be desired than gold. అది బంగారం కంటే ఎక్కువగా కోరదగినది. So it is first he says it is better and then he says it is to be desired. మొట్టమొదటిగా అది ప్రశస్తమైనది అని చెప్పారు, రెండోది అది కోరదగినది. Psalm 119 and verse 127. 119వ కీర్తన 120. He says therefore I love your commandments more than gold, yes, than fine gold. So I love your commandment more than fine gold, he says. ప్రభువా బంగారం కంటేను మీ ఆజ్ఞల్ని లేదా మీ మాటల్ని నేను ప్రేమిస్తున్నాను అని కీర్తనకారుడు చెప్తున్నాడు. Now listen to చెప్తున్నాడు. the display. Look at the display for a moment. ఒక్కసారి ఇక్కడ ప్రొజెక్టర్ మీద చూద్దాం. First of all he says the law of your mouth is better. Say better. మొట్టమొదటిగా ఆయన మాటలు బంగారం కంటే విలువ కలిగినవి, మంచివి, ప్రశస్తమైనవి. And then he says it is more to be desired. Say desired. Come on, louder. గట్టిగా. Desired. రెండవదిగా అది కోరదగినది. And then he says therefore I love. Say love. లవ్. In other words, three things he's able to say progressively in relation to God's word and gold. ఇక్కడ మనం జాగ్రత్తగా గమనించినట్లయితే కీర్తనకారులు చెప్తున్నారు బంగారంతో దేవుడి వాక్యాన్ని పోల్చి వాటికి ఉన్నటువంటి సంబంధం గురించి మాట్లాడుతున్నారు. First of all he says it is better. మొట్టమొదటిగా అది బంగారం కంటే ప్రశస్తమైనది. God's word is better than gold. దేవుని వాక్యం బంగారం కంటే ధనము కంటే ప్రశస్తమైనది. Because it is better, అది ప్రశస్తమైనది కనుక he says it is more to be desired. అందుకే అది మనం కోరదగినది, ఎక్కువగా కోరదగినది. And because it is to be desired, finally he says I love God's commandment. అది కోరదగినది కాబట్టి దేవుడి వాక్యాన్ని ఆజ్ఞని నేను ప్రేమిస్తున్నాను అని కీర్తనకారులు చెప్తున్నారు. You should have said amen by this time by yourself. ఈ సమయానికి మీరు ఆమేన్ అని చెప్పి ఉండాలి మీ అంతకు మీరే.
First of all, why is God's word so valuable? మొట్టమొదటిగా దేవుడి లేఖనాలు ఎందుకు అంత విలువ కలిగినవి? See, you and I, we all know God's word is valuable. The Bible is so precious. మనందరికీ తెలుసు లేఖనాలు బైబిల్ ఎంతో ప్రశస్తమైనది, విలువ కలిగినది అని. Muslims value Quran. ముస్లిం సహోదరులు ఖురాన్ని విలువ కలిగినదిగా చూస్తారు. Value Bhagavad Gita. హిందూస్ భగవద్గీతని విలువ కలిగిందిగా చూస్తారు. And likewise, Christians shouldn't just simply value God's word. ఆ రకంగా క్రైస్తవులు కూడా దేవుడి లేఖనాలు అని చెప్పి దానికి విలువ కలిగినట్టు Don't just చేస్తున్నారు. value it as a holy book. ఏదో పరిశుద్ధంగా ఆలోచించేవాడి వల్లే దానికి విలువ కలిగి ఉంది అని చెప్పకండి. The question we got to know really is that why is God's word so valuable? మనం చాలా జాగ్రత్తగా ఆలోచించవలసిన విషయం ఏంటంటే ఎందుకు దేవుని లేఖనాలు అంత విలువ కలిగినవి? Why is God's word so valuable? ఎందుకు దేవుని లేఖనాలు బైబిల్ అంత విలువ కలిగినది? Why is God's word so valuable? ఎందుకు దేవుని లేఖనాలు విలువ కలిగినవి? Come on, I'm asking you this question 3 times. మిమ్మల్ని 3 సార్లు ప్రశ్న అడిగాను, మీరు మాట్లాడండి. I'm asking you, why is God's word so valuable? And you're all looking at me like this and thinking that this fellow will keep on asking question and finally give the answer. I'm not a preacher like that. నేను 3 సార్లు మిమ్మల్ని ప్రశ్న అడిగినా మీరు చేతులు జోడించుకొని నన్ను చూస్తూ ఉన్నారు. ఎప్పుడో ఒకప్పుడు ఈయన చెప్తారులే అని నేను అలా చెప్పే బోధకుని కాదు. Why is God's word so valuable? This is the 4th time I'm asking you now. 4వసారి అడుగుతున్నాను, ఎందుకు దేవుని లేఖనాలు అంత విలువ కలిగినవి? Why? ఎందుకు? Because it's God's word. అది దేవుని వాక్యం కాబట్టా? How many of you would like to learn that quickly? Can I have an amen? ఎంతమంది దాన్ని నేర్చుకోవాలనుకుంటున్నారో ఆమేన్ చెప్పండి. Come with me quicker. Number 1, it's rich. మొట్టమొదటిగా అది ఐశ్వర్యం కలిగినది, ఐశ్వర్యవంతమైనది. If you want, you can write it down. మీరు రాసుకోవాలనుకుంటే రాసుకోండి. If you want, you can type it down. ఒకవేళ ఫోన్ వాడుతున్నట్లయితే దాన్ని టైప్ చేసుకోండి. You have a tablet or something, you just type it down. టైప్ చేసుకోండి ఫోన్లో Or if జాగ్రత్తగా. you don't know both, you start recording in your phone. ఒకవేళ మీరు రాసుకోవటము లేదా టైప్ చేసుకోవడానికి కుదరనట్లయితే ఫోన్లో రికార్డ్ చేసుకోండి మాట్లాడబోతున్న మాటల్ని. Take a video recording or an audio recording and keep listening to it later and take your notes. వీడియో later. కానీ ఆడియో కానీ మీరు రికార్డ్ చేసుకొని మీరు మీకు వీలైనప్పుడు అంతా వింటూ ఉండండి. Why is God's word so valuable? ఎందుకు దేవుని లేఖనాలు అంత విలువ కలిగినవి? Number 1, it's rich. మొట్టమొదటిగా అది ఐశ్వర్యవంతమైనది. Proverbs chapter 8 verse 6 verse 7 and verse 18 and 19. సామెతలు 8వ అధ్యాయము 6వ వచనం 7వ వచనం 18వ వచనం 19వ వచనం. Verse 6 he says, listen, for I will speak of excellent things, and from the opening of my lips will come right things. 8వ అధ్యాయము 6వ వచనం, నేను శ్రేష్టమైన సంగతులను చెప్పుదును వినుడి, నా పెదవులు యథార్థమైన మాటలు పలుకును. Verse 7 he says, for my mouth will speak truth, wickedness is an abomination to my lips. 7వ వచనం సెలవిస్తుంది, నా నోరు సత్యమైన మాటలు పలుకును, దుష్టత్వము నా పెదవులకు అసహ్యము. In verse 6 and 7 you can notice that he's talking about his word. God is talking about his word. ఇక్కడ మీరు జాగ్రత్త గమనించినట్లయితే 6, 7 వచనాలలో దేవుడు ఆయన మాటల గురించి మాట్లాడుతున్నారు. Now in the context of God speaking about his word, ఇక్కడ దేవుడు తన సొంత మాటల గురించి మాట్లాడుతున్న కంటెక్స్ట్ లో ఏం మాట్లాడుతున్నారంటే in verse 18 and 19 he says something. ఇక్కడ 18, 19 వచనాల్లో ఆయన ఇంకొక విషయం చెప్తున్నారు. In verse 18 he says, riches and honor are with me, enduring riches and righteousness. ఆయన అంటున్నారు, ఐశ్వర్య ఘనతలు స్థిరమైన కలిమియు నీతియు నా యొద్ద ఉన్నవి. Verse 19 he says, my fruit is better than gold, yes, than fine gold, and my revenue than choice silver. మేలిమి బంగారం కంటేను అపరంజి కంటేను నా వలన కలుగు ఫలము మంచిది, ప్రశస్తమైన వెండి కంటే నా వలన కలుగు వచ్చుబడి దొడ్డది. In other words, while he's speaking about his word, he says riches and honor, enduring riches and righteousness, and fruit and revenue, he says, are with me. ఇక్కడ దేవుడు ఆయన సొంత మాటల గురించి ఆయన మాట్లాడుకుంటూ ఐశ్వర్యము ఘనతలు స్థిరమైన కలిమియు నీతియు నా యొద్ద ఉన్నవి అని అంటున్నారు. So why is God's word so valuable? ఎందుకు దేవుని లేఖనాలు అంత విలువ కలిగినవి? It is rich. ఎందుకంటే అవి ఐశ్వర్యవంతమైనవి Psalm కాబట్టి. 119 and verse 14. 119వ కీర్తన 14వ He వచనం, says, I have rejoiced in the way of your testimonies as much as in all riches. ప్రభువా నా కలిగిన సమృద్ధి కంటేను ఉన్న ఐశ్వర్యాలన్నిటికంటేను నీ యొక్క లేఖనాలను బట్టి నేను సంతోషిస్తున్నాను. So why is God's word so valuable? Number 1, it is rich. మొట్టమొదటిగా దేవుడి లేఖనాలు ఎందుకు విలువ కలిగినవంటే అవి ఐశ్వర్యవంతమైనవి. Come on, can you all say it is rich? మాట్లాడతారా ఇట్ ఈస్ రిచ్ అని? That's the first reason. అది మొట్టమొదటి కారణం. Secondly, why is God's word so valuable? రెండోదిగా దేవుని మాటలు ఎందుకు విలువ కలిగినవి? Write it down. It is treasurable. అది మనం దాచుకోగలిగినది. Psalm 119 verse 162 says, 119వ కీర్తన 162వ I వచనం rejoice చెప్తుంది, at your word as one who finds great treasure.
విస్తారమైన దోపు సొమ్ము సంపాదించిన వాని వలె నీవిచ్చిన మాటను బట్టి నేను సంతోషించుచున్నాను. Proverbs 2 and verse 1. రెండవ సామెతలు 2వ అధ్యాయము 1వ It says, వచనం. my son, if you receive my words and treasure my commands with you, he goes on to say many blessings, and you see that in verse 5 later on. నా కుమారుడా, నీవు నా మాటలను అంగీకరించి నా ఆజ్ఞలను నీ యొద్ద దాచుకొనిన ఎడల ఏమేం కలుగుతుందో దాని కింద గ్రంథకర్త రాస్తూ వచ్చారు. So second reason why God's word is so valuable is because it is treasurable. రెండవదిగా దేవుని మాటలు ఎందుకు విలువ కలిగినవంటే అవి దాచుకోదగినవి. All of you say it is treasurable. అందరూ చెప్పండి ట్రెజరబుల్ అని. That's the second reason why God's word is so valuable. ఇది రెండవ కారణం ఎందుకు దేవుని లేఖనాలు అంత విలువ కలిగినవి అని. The third reason why God's word is so valuable is because it's nourishment. మూడో కారణం ఏంటంటే దేవుడి లేఖనాలు అంత విలువ కలిగినవి, అవి సమృద్ధినిచ్చేవి లేదా ఫలించేవి. God's word is nourishment. దేవుని లేఖనాలు సమృద్ధిని ఫలభరితంగా ఉండేవి. Job 23 and verse 12. యోబు గ్రంథము 23వ అధ్యాయము 12వ వచనం. There Job says, I have not departed from the commandment of his lips. I have treasured the word of his mouth more than my necessary food. ఆయన పెదవుల ఆజ్ఞను నేను విడిచి తిరగలేదు, ఆయన నోటి మాటలను నా స్వభిప్రాయము కంటే ఎక్కువగా ఎంచితిని. He's not talking about exotic food. He's talking about basic day-to-day necessary food. ఆయన మంచి సమృద్ధి కలిగినటువంటి ఆహారం గురించి మాట్లాడతలేరు, కానీ మన దినానికి కావాల్సినటువంటి ఆహారం గురించి మాట్లాడుతున్నారు. Exotic food, special food you can have on special days, and you will only have on special days. మంచి బలమైనటువంటి ఆహారం ఏదైనా ఒక ప్రశస్తమైన రోజు కానీ ఏదైనా స్పెషల్ డే రోజు తీసుకోవచ్చు. But there are some regular food that you and I eat usually, common food every day. ప్రతి దినము మనం తినే అనుదిన ఆహారం చాలా కామన్ గా ఉంటుంది. Can you tell me some of the common foods that you eat every day? మీరు చాలా జనరల్ గా తినే ఫుడ్ ఏమై ఉంటుందో ఒకసారి చెప్తారా? Very good, huh? Majority of the reply coming is rice and sambar. ఎక్కువ మంది రైస్ సాంబార్ అని చెప్తా ఉన్నారు. Praise God for that. But anyhow, he says, even more than my necessary food, basic food, he says, I have treasured God's word. ఈయన అంటున్నాడు, నాకు కావాల్సిన ఆహారం కంటే దాన్ని ఎక్కువగా నేను సంపాదించుకున్నాను, దాచుకున్నాను అని. Jeremiah chapter 15 and verse 16. యెర్మియా రాసిన గ్రంథం 15వ అధ్యాయము 16వ వచనం. And there Jeremiah says, your words were found and I ate them, and your word was to me joy and rejoicing of my heart. ప్రభువా నువ్వు ఇచ్చిన లేఖనాలు నేను తిన్నాను, అవి నాకు ఎంతో సంతోషకరంగా ఉన్నాయి అని యెర్మియా చెప్తున్నారు. As soon as I found your word, I ate them, he says. నేను నాకు మీరు ఇచ్చిన మాటలు వినగానే నేను భుజించాను, తిన్నాను అంటున్నారు. I ate them. అవి నేను తిన్నాను, భుజించాను. See, when will you eat your food? As soon as you see the food. మీరు ఎప్పుడు ఆహారాన్ని తింటారో చూడగానే వెంటనే తినేస్తారా? When you are? None of you eat your food like that, is it? So you see your food and you admire your food and you think whether to eat the food or not. You pray about it and find out God's will about this food. Wait for a few days and then eat, is it? ఒకవేళ మీ Have ముందు you ever eaten your food so quickly? Huh? ఎప్పుడైనా ఆహారం పెట్టగానే వెంటనే తినేశారా? By the way, none of you are answering. మీరెవరు I ఆన్సర్ know one thing చెప్పకపోతే for sure. నాకు ఒక విషయం మాత్రం చాలా ఖచ్చితంగా అర్థమవుతుంది. You know what? ఏంటో తెలుసా? Every one of you start eating quickly. I know that. మీ ముందు ఆహారం ఉంచగానే వెంటనే తినేస్తారని నాకు అర్థమవుతుంది. You see, usually people pray before having food, right? జనరల్ గా ప్రజలు తినడానికంటే ముందు ప్రార్థన చేస్తారు కదా. In relation, whenever you have food, people pray, right? మన ముందు ఎప్పుడు ఆహారం ఉంచమన్నా ప్రార్థన చేస్తాం. Do you have that habit here in Malaysia? Yes, pastor. You have that in Andhra? True. Yes. You pray? మలేషియాలో ఆంధ్రాలో కూడా ఇటువంటి ఆచారం ఉందా? There are two ways people pray while having food. Do you know that? తినే ముందు రెండు రకాలుగా ప్రజలు ప్రార్థన చేస్తారు. There మీకు are తెలుసా? two ways people pray while having food. రెండు రకాలుగా ప్రార్థన చేస్తారు తినే ముందు. You know that? తెలుసా మీకు? One is before having food. ఒకటి తినటానికి ముందు, One is after having food. రెండోది తిన్న తర్వాత. After having food. తిన్న తర్వాత రెండోది. I don't know how you are praying. మీరు ఎలా ప్రార్థన చేస్తారో నాకు తెలియదు. Sometimes you'll be very hungry. కొన్నిసార్లు మనం చాలా ఆకలి కొని ఉంటాం. I mean, very, very hungry. చాలా ఆకలిగా కొని ఉంటాం. And the moment your hot super Hyderabad biryani comes in your plate, and steaming hot mutton biryani. ఎప్పుడైతే వేడిగా బిర్యానీ మన ముందు ఉంచుతారో వెంటనే మనం తినడానికి ప్రయత్నం చేస్తాం. Make those sounds.
చూడగానే అనుకుంటా తింటాం. You don't think of praying. ఆ సమయంలో ప్రార్థన చేయాలని మనకు అనిపించదు. You straight away jump into the food and start digging your mutton and all that. Halfway through the biryani, you think, my God, I didn't pray. అటువంటి సమయంలో మన ముందు మంచి బిర్యానీ పెట్టినప్పుడు ఇంకేం ఆలోచించకుండా తినేసి సగం తిన్న తర్వాత అయ్యో నేను ప్రార్థన చేయలేదే అని అనుకుంటాం. By the way, all of you are laughing. I know your experience speaks. మీరు నవ్వుతుంటే నాకు అర్థమవుతుంది మీకు అటువంటి అనుభవం ఉంది అని. And then you know what? You decide, okay, halfway through I've come. Let me finish the plate and then thank God for the biryani. ఆ సమయంలో మీరు అనుకొని ఉండొచ్చు సగం తిన్నాం కదా ఎలాగో మొత్తం తినేసిన తర్వాత ప్రార్థన చేద్దాంలే అని అనుకొని ఉండొచ్చు. How many of you have prayed like that? ఎంతమంది ఆ రకంగా ప్రార్థన చేశారు? I think they don't lift. I know none of you. They won't lift their hand. I know that. I know you won't lift your hand. And that is why I asked you. I asked you to see whether there's anyone bold enough to lift your hand. Okay, anyhow. So, thank you. Really bold. Come on, put your hands together. Thank God I have the boldest person to translate for me. Hallelujah. Say one hallelujah. Hallelujah. Praise God. Okay, so that is one way, after having a good food and then stomach is full, then you think about praying and say, Lord, thank you, Lord, for the super Hyderabad biryani. It was really excellent, oh Father God. Thank you, Jesus. Amen. Praise God. ఇక్కడ ఉన్న వాళ్ళలో కొంతమంది బాగా తినేసి సమృద్ధిగా కడుపు నిండిపోయిన తర్వాత అమ్మయ్య థ్యాంక్ యూ గాడ్ దేవా నాకు ఇటువంటి మంచి ఆహారాన్ని ఇచ్చినావు థ్యాంక్స్ అని చెప్తాం. But when do you pray before having food? ఎప్పుడు మీరు తినడానికి ముందు ప్రార్థన చేస్తారు? You pray before food when the food is not good. ఎప్పుడైతే ఆహారం మంచిగా లేదనుకుంటారో అప్పుడు ఖచ్చితంగా తినే ముందు ప్రార్థన చేస్తారు. Lord, give me the grace to eat this food somehow or other. ప్రభువా ఇటువంటి ఆహారం తినడానికి నాకు కృప ఇవ్వు ప్రభువా అని ప్రార్థన చేసుకుంటారు. You bless this food and make it good. ప్రభువా నువ్వు ఈ ఆహారాన్ని ఆశీర్వదించి దీన్ని మంచిగా చేయమంటాం. Can I have an amen? ఆమేన్ అంటారా ఒకసారి? So when do you think you really start eating as soon as you see the food? ఎప్పుడు మీరు ఆహారాన్ని చూడగానే తినడానికి ప్రయత్నం చేస్తారు? That has been my question. I am still on that question. అది నా ప్రశ్న. ఆ ప్రశ్న మీద నేను ఇంకా ఉన్నాను. When ఎప్పుడో చెప్పండి. ఎప్పుడు చూడగానే తినాలనుకుంటారు? When do you think you will start eating the food as soon as you see the food? ఎప్పుడైతే మీరు ఆహారం చూస్తారో వెంటనే ఎప్పుడు తినడానికి మీరు ప్రయత్నం చేస్తారు? When you are very hungry. ఎప్పుడైతే మీరు ఎక్కువగా ఆకలి కొని ఉంటారో అప్పుడే. You're just waiting on the dining table. మనం ఆ డైనింగ్ టేబుల్ మీద వెయిట్ చేస్తూ ఉంటాం. ఇంకా రాలేదేంటా అని వాచ్ చూసుకుంటూ ఉంటాం. Still no sign of biryani or anything. ఏ బిర్యానీ వస్తున్నటువంటి ఎటువంటి సూచన లేదు, అటువంటి వాసన కూడా రావట్లేదు అనుకుంటాం. The smell is coming but not biryani. వాసన వస్తుంది కానీ బిర్యానీ ఇంకా రావట్లేదు అనుకుంటాం. You are thinking why? అప్పుడు ఆలోచిస్తారు ఎందుకో. And then suddenly the waiter comes and serves you the hot biryani and that raita and mutton gravy and chukka and fry, fish fry and all. అలా ఆలోచిస్తున్నప్పుడు వెంటనే వెయిటర్ మంచిగా ఒక వేడి మటన్ బిర్యానీ దాంట్లో కొంచెం రైతా కొంచెం సూప్ అవి తీసుకొస్తున్నప్పుడు some of you are already feeling hungry now itself. కొందరికి ఇప్పుడే ఆకలి అవుతుండొచ్చు ఇవన్నీ వింటున్నప్పుడు. So you immediately start eating. మీరు వెంటనే తినటానికి ప్రయత్నం చేస్తారు. And that is the exact word Jeremiah says. Your words were found and I ate them. ఇదే మాటని అక్కడ యెర్మియా చెప్తున్నాడు, నీ మాటల్ని నేను చూడగానే భుజించాను అని. As soon as I found your word, I just took it in. ప్రభువా నాకు నీ లేఖనాలు నీ మాటలు నాకు దొరకగా నేను వాటిని భుజించాను అని అంటున్నాడు. When does it happen? Only when you are hungry. I mean very hungry. I mean very very hungry for God's word. Can I have an amen? ఆమేన్. ఎప్పుడు మనం ఆ రకంగా ప్రయత్నం చేస్తాం, మనం ఎప్పుడైతే అంత తీవ్రమైన ఆకలి కొని ఉంటామో అప్పుడే దొరకగానే వెంటనే భుజించడానికి ప్రయత్నం చేస్తాం. And so it is nourishment. అదే మనకు ఫలించేది లేదా తృప్తినిచ్చేది. Fourthly, why is God's word so valuable? నాలుగోదిగా ఎందుకు దేవుని లేఖనాలు విలువ కలిగినవి? It is sweet. అవి తీయనైనవి. It is sweet. అది తీయనైనది. Psalm 119, 103. 119వ కీర్తన 103వ వచనం. How sweet are your words to my taste, sweeter than honey to my mouth. ప్రభువా జుంటి తేనె దారల కంటే నీ లేఖనాలు తీయనైనవి. God's word is sweet, Bible says. దేవుని మాటలు తీయనైనవి అని లేఖనాలు సెలవిస్తున్నాయి. God's word is never unpleasant, you see. అది ఎప్పుడు చేదైనది కాదు, మనకి ఇష్టం లేనిది కాదు. God's word is never unpleasant. Mind the word unpleasant.
ఇక్కడ జాగ్రత్త గమనించండి, అది మనం ఎంత మాత్రం ప్రేమించేది కాదు. Sometimes God's word for you, when God speaks to your word, when God prophetically utters a word for you, when God gives a word of knowledge or a word of wisdom to you, it may be undesirable. God's word can be undesirable but never unpleasant. ఒకవేళ దేవుడు మీతో సూటిగా ప్రవచన రీతిగా లేదా బుద్ధివాక్య రీతిగా లేదా జ్ఞానవాక్య రీతిగా మీకు మాట్లాడినప్పుడు ఇది నేను ఆశించినది అయ్యుండకపోవచ్చు అని మీరు అనుకోవచ్చు, కానీ అది ఎంత మాత్రము చేదైనదిగా త్రోసివేసేదిగా ఉండదు. Sometimes God's word can be so direct that he may tell you to leave something from your life. దేవుడి మాటలు కొన్నిసార్లు చాలా సూటిగా ఉండి కొన్ని విషయాల్లో మీరు సరి చేయబడాలి అని చెప్పుండొచ్చు. And you desire those things so much, and so when God says to you to leave it, you don't like it. It is undesirable. కొన్ని అలవాట్లను లేదా కొన్ని పద్ధతులను కొన్ని పాపములు దేవుడు విడిచిపెట్టమన్నప్పుడు అవి మీకు ఎంతో ప్రియమైనవి కాబట్టి దేవుడి మాటలు చాలా సూటిగా మీతో మాట్లాడినప్పుడు even though you don't desire it, even though you don't like it, but because it is God's word, if you yield to God's word, a day will come in your life when you'll begin to desire and like it. ఎప్పుడైతే ఆ రకంగా దేవుడి మాటలో అయ్యో దేవుడు ఏంటి నాతో ఇలా మాట్లాడుతున్నాడని మాట్లాడుకొని ఉండొచ్చేమో, కానీ ఒక దినం వస్తుంది, ఆ దినం దేవుడు మీ జీవితంలో కార్యం చేస్తారు. And so God's word can be undesirable. కొన్నిసార్లు దేవుడి మాటలు మనం కోరదగినది అయి ఉండదు, but it is never unpleasant. కానీ ఎప్పుడు అది తోసివేసేది కాదు. Compare man's word to God's word in Psalm 55:21. 55వ కీర్తన 21వ వచనంలో దేవుడి మాటలతో మనుషుల మాటల్ని పోల్చి చెప్పబడ్డప్పుడు, words of man's mouth were smoother than butter, but war was in his heart, and his words were softer than oil, yet they were drawn swords. 55వ కీర్తన 21వ వచనం. And that's what it says. వారి నోటి మాటలు వెన్న వలె మృదువుగానున్నవి, అయితే వారి హృదయంలో కలహమున్నది. వారి మాటలు చమురు కంటే నునుపైనవి, అయితే అవి నరదీసిన కత్తులే. Man's word may look like butter. అవి వెన్నలాగా కనిపించవచ్చు మనుషుల మాటలు. I believe all of you know the consistency of butter. నేను అనుకుంటాను మీకు అందరికీ వెన్నకున్నటువంటి లక్షణం మీకు తెలుసు. His words are softer than oil, Bible says. చమురు కంటే అవి చాలా నునుపైనవి అని కూడా లేఖనాలు సెలవిస్తున్నాయి. Man's word are like that, but yet inside them it is like drawn swords. మనుషుల మాటలు బయటికి చాలా నునుపుగా తీయగా నీట్గా కనిపించొచ్చేమో, కానీ అది మన ఒంట్లోకి కత్తిని దూర్చేలాగా ఉంటాయి. But God's word is not like that. It is sweet. Say sweet. దేవుడి మాటలు ఆ రకంగా ఉండవు, అది తీయనైనవి. Say sweet. స్వీట్ అని ఒకసారి చెప్పండి. The doctors might tell you not to take sweet. డాక్టర్లు మీతో చెప్పొచ్చు తీయనైనవి ఏవి తీసుకోవద్దని. As I was introduced by dear brother, I was a doctor. నేను డాక్టర్గా పనిచేశాను. ఇంత సహోదరుడు కూడా నన్ను ఆ రకంగానే పరిచయం చేశారు. I left my practice in 1985. 1985వ సంవత్సరంలోనే నేను నా ప్రాక్టీస్ను విడిచిపెట్టాను. I came into full-time ministry as a Bible teacher. 1985 సంవత్సరం నుంచి నేను సంపూర్ణ పరిచర్యకు I sensed the call of God in my life in 1982. 1982లో దేవుని పిలుపుని నేను గ్రహించాను. The very next day I finished my course. The very next day I came into full-time ministry by the grace of God. నేను ఎప్పుడైతే నా డాక్టర్ కోర్సు చదవటం అయిపోయిందో ఆ మరుసటి దినమే నేను దేవుని యొక్క పిలుపుని మేరకు సంపూర్ణ పరిచర్యకు వచ్చాను. I know what I'm speaking. నేను ఏం మాట్లాడుతున్నానో నాకు తెలుసు. Many doctors these days advise that you better don't eat much of a sweet. చాలా మంది డాక్టర్లు చెప్తారు తీయనైన పదార్థాలు ఏవి తీసుకోవద్దు అని. Because it affects you. ఎందుకంటే అది మీకు చేస్తుంది. But Bible says God's word is sweet. కానీ లేఖనాలు సెలవిస్తున్నాయి దేవుడి మాటలు తీయనైనవి అని. But I tell you as a doctor, you can have as much of a sweet of God's word. ఒక డాక్టర్ గా చెప్తున్నాను, దేవుడి మాటలైనటువంటి తీయనైన పదార్థం మీరు ఎంత కావాలో అంత తీసుకోనండి. This sweet is not going to hurt you. This sweet is going to heal you in the name of Jesus. మీకు చెడు చేసేటువంటిది కాదు ఈ లేఖనాలు, మీకు మంచి చేసేవే. Can I have an amen? Amen అనండి. Fifthly, why is God's word so valuable? Because it is comfort. ఐదో విషయం ఎందుకు దేవుడి లేఖనాలు విలువ కలిగినవి అంటే అవి మనకు ఆదరణనిచ్చేవి. It is comfort. Say comfort. కంఫర్ట్ అని చెప్పండి, అది ఆదరణనిచ్చేవి. 1 Thessalonians 4:18. తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 18వ Therefore వచనం. comfort one another with these words. ఒకరినొకరు ఈ మాటను బట్టి ఆదరించుకోండి. With these words. ఈ మాటలను. Psalm 119 verse 52. 119వ కీర్తన 52వ వచనం. I remembered your judgments of the old, O Lord.
that I have comforted myself. ప్రభువా గడిచిన దినాలలో మీరు చూపించినటువంటి తీర్పులు లేదా మీరు ఇచ్చినటువంటి నియమాల్ని బట్టి నేను ఆదరించుకుంటున్నాను. Do you know how many ways in which you can comfort yourself in the Bible? మిమ్మల్ని మీరు ఎన్ని రకాలుగా ఆదరణ కలిగించుకోవచ్చు మీకు తెలుసా? Does anyone know? మీలో ఎవరికైనా తెలుసా? How many ways does the Bible has comfort for you? ఎన్ని రకాలుగా దేవుని లేఖనాలు మనకు ఆదరణ ఇస్తాయో మీకు తెలుసా? Yes or no? Do you know or not? మీకు తెలుసో లేదో చెప్పండి. You don't know. There are 10 different ways in which you can receive God's comfort. The Bible says. దేవుని యొక్క ఆదరణని మనం ఏ రకంగా పొందుకోవాలో ఎన్ని విధాలుగా మనం పొందుకోవచ్చో లేఖనాలు చెప్తున్నాయి 10 విధాలుగా అని. How many ways? ఎన్ని విధాలుగా? Come on, tell me. I just told you. Can't you tell me again? చెప్పండి కదా, చెప్పండి. How many ways? Can you say 10 ways? 10 ways. Can you all say 10 ways? 10 ways. Can you all say one more time 10 ways? 10 ways. 10 ways in which God's comfort. దేవుడు మనల్ని 10 విధాలుగా ఆదరణను ఇస్తారు. You learn it from the Bible. అవి మన లేఖనాల ద్వారానే నేర్చుకోవచ్చు. And one of the best ways is to comfort yourself. ఆ 10 విధాలుగా ఏదైతే మంచిది ప్రాముఖ్యమైనదో మిమ్మల్ని మీరు ఆదరణ కలిగించుకోవడానికి తెలుసా? There will come a time in your life ఒక్క దినం మీ జీవితంలో వస్తుంది when nobody is with you. మీతో ఎవరు ఉండకపోవచ్చు ఆ సమయంలో. None of your Telugu fellowship people are with you. మీ తెలుగు ఫెలోషిప్ సహవాసంలో ఉన్న వాళ్ళు ఎవరు మీతో ఆ రోజు Not ఉండకపోవచ్చు. that they have abandoned you, వాళ్ళు మిమ్మల్ని తోసివేశారు అని but they are కాదు. not near you. వాళ్ళు మీతో లేరు ఆ They సమయంలో. cannot access you. వారు మిమ్మల్ని చేరుకోలేని స్థితిలో మీరు There's ఉండొచ్చు. nobody to pray for you. మీతో కలిసి ప్రార్థన చేయడానికి ఆ సమయంలో ఎవరు Your ఉండకపోవచ్చు. pastor is not near you. మీ యొక్క పాస్టర్ మీతో Your ఉండకపోవచ్చు. husband is not near మీ you. యొక్క భర్త మీతో Your ఉండకపోవచ్చు. wife is not మీ near భార్య you. మీతో Your ఉండకపోవచ్చు. child is not మీ near కుమారులు you. మీ పిల్లలు మీతో Nobody ఉండకపోవచ్చు. is near you. ఎవ్వరు మీతో You're ఉండకపోవచ్చు. left all alone. మీరు ఒక్కరే ఆ సమయంలో ఉన్నారేమో. You're broken. మీరు విరిగి నలిగిన So హృదయంతో ఉన్నారా? sad. ఎంతో కృంగిపోయి ఉన్నారా? You're in need of comfort. మీకు అప్పుడు ఆదరణ కావాలా? No human being is around to మీతో comfort you. ఎటువంటి మనిషి లేడు మిమ్మల్ని ఆదరించడానికి. You don't even have the Bible to comfort you. మిమ్మల్ని ఆదరించడానికి వాక్యం కూడా మీ దగ్గర You're లేకపోవచ్చు. left alone by yourself. మీరు ఒక్కరే ఆ సమయంలో ఉన్నారేమో. You know, that is the time when God says you can comfort yourselves in the Word of God. ఆ సమయంలో దేవుడు సెలవిస్తున్నాడు మిమ్మల్ని మీరు ఆదరించుకోవడానికి. Can I have an amen, please? ఆమేన్. When you remember God's Word, even though you do not have a physical Bible in your hand, you remember God's judgments, God's Word, you comfort yourself. ఒకవేళ బైబిల్ మీతో ఫిజికల్ గా మీ చేతిలో లేకపోతే కూడా మీరు దేవుని యొక్క మాటని జ్ఞాపకం ఉంచుకొని మిమ్మల్ని మీరు ఆదరించుకోవచ్చు. You remember old days when God used His Word to bless you, and you are reminded of that. You comfort yourself. ఎప్పుడైతే అటువంటి పరిస్థితుల్లో ఉంటారో దేవుడు ఏ రకంగా మిమ్మల్ని గడిచిన దినాలలో ఆదరించారో ఆ జ్ఞాపకం చేసుకొని మిమ్మల్ని మీరు ఆదరణ కలిగించుకోవాల్సి. Can I have an amen? ఆమేన్ చెప్తారా ఒకసారి? This is why you come to God's Word. ఇందుకోసమే ఇందు నిమిత్తమే మన దేవుని యొక్క మాటలకి అటువంటి విలువనివ్వాలి. Read the Bible. వాక్యాన్ని చదవండి. And don't just stop with reading the Bible. చదవటం వరకే మీరు ఆపకండి. Get deeper into the Bible. వాక్యం లోతుల్లోకి వెళ్ళడానికి ప్రయత్నించండి. Study the Bible. వాక్యాన్ని ధ్యానం చేయండి. Meditate on the Bible. ధ్యానం చేయండి. Research the Bible. దాంట్లో దాన్ని There are వెతకండి. 10 different ways in which you can use your very same Bible. ఈ వాక్యాన్ని ఈ బైబిల్ని మీరు 10 రకాలుగా ఉపయోగించవచ్చు. I'm sorry, I don't have time to teach about all those things. ఆ 10 రకాలుగా మీకు ఎలా చదవాలో మీకు బోధించడానికి నా దగ్గర So సమయం లేదు. fifthly, it is comfort. ఐదవదిగా అది ఆదరణనిచ్చేది. Sixthly, it is durable. Say durable. It's durable. ఆరవది అది మన్నిక కలిగింది. ఎక్కువ Why is కాలం God's నిలిచేది. word so valuable? దేవుడి మాటలు ఎందుకు It's విలువ durable. కలిగినవి? ఎందుకంటే అవి It's durable. అది ఎక్కువ కాలం మన్నిక Matthew కలిగినవి. 24 and verse 35. మత్తయి సువార్త 24వ అధ్యాయం 35వ వచనం. You and I very well know this verse. It says, heaven and earth will pass away, but my words will by no means pass away. ఆకాశము భూమి అయిన గతించిపోవును కానీ ఆయన మాటలు గతించిపోవు. God's word is durable. ఆయన మాటలు నిత్యం నిలిచేవి, ఎక్కువ కాలం మన్నిక Matthew కలిగినవి. 7, 24 to 27. మత్తయి సువార్త 7వ అధ్యాయం 24 నుంచి 27 Jesus వచనాలు. says, whoever hears these sayings of mine and does them is like a person who built his house on a rock. నా మాటలు విని వాటి ప్రకారం జీవించిన వాడు బండ మీద ఇల్లు కట్టుకున్న వాడు పోలిన వాడు అని లేఖనాలు సెలవిస్తుంది. మీరు వింటున్నారా? Are you following? Do you understand? అర్థమవుతుందా మాట్లాడుతున్నా? Are you really catching up? ఏమైతే బోధిస్తున్నామో అది మీరు పట్టుకోగలుగుతున్నారా? ఆమేన్ అంటారా ఒకసారి? This verse is talking about something serious. ఇక్కడ ఈ లేఖనము చాలా ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని మాట్లాడుతున్నాయి. When you come for a church service like this, don't just stop with hearing a sermon or message. ఇటువంటి ఆరాధనలకు మీరు వచ్చినప్పుడు కేవలం
no point in just hearing my message today and just going and say, Pastor, excellent message, Pastor. I don't want that. I don't expect that. ఈ దినం నేను చెప్పిన బోధన మీరు విని అబ్బా ఎంత బాగా చెప్పారు పాస్టర్ గారు, చాలా బాగా చెప్పారు. The main thing is whichever message God speaks, we've got to be determined to do it in our life. ఇక్కడ దేవుడి మాటలు ఏ రకంగా మాట్లాడినా, ఎవరి ద్వారా మాట్లాడినా దాని ప్రకారం జీవించాలి. Can I have an amen, please? ఆమేన్ అని చెప్తారా ఒకసారి? I believe most of you are working people, right? నేను అనుకుంటాను మీరు చాలా మంది పని చేసేవారే ఉంటారు. You're working people, right? మీరు పని చేసేవారే కదా. So if you're working, it's no point that you have all the knowledge, things that you heard from your college or your professor or your training or what. మీ కాలేజ్లో కానీ మీరు ట్రైనింగ్ తీసుకున్న దగ్గర కానీ అన్ని విషయాలు తెలుసుకొని ఉంటే you're still working because you have to do your job. మీరు పని చేస్తున్నారు తెలుసుకోవడానికి కాదు, మీరు నేర్చుకున్నవి పాటించడానికి. You're not given your salary just because you heard your professor teach something to you. మీకు మీ గురువు గారు మీతో బోధించిన విషయాలు మీరు విన్నారు కాబట్టి మీకు ఎవరు జీతం You are ఇవ్వట్లేదు. given a salary for the work you are doing after hearing all those things. అవన్నీ విన్న తర్వాత దాన్ని మీకున్నటువంటి జ్ఞానంతో మీరు పని చేస్తున్న దానికే మీకు జీతం ఇస్తున్నారు. By the way, some of you are looking and staring at me. It looks like doing work. What is that? మీరు చూస్తున్న విధానం నాకు అర్థం పని చేయటం అంటే ఏంటి అడుగుతున్నట్టు అనిపిస్తుంది. Looks like not much of you are doing anything in your work. నాకు అనిపిస్తుంది అసలు ఏ పని కూడా చేయని వాళ్ళు ఉన్నారేమో ఇక్కడ అనిపిస్తుంది. How many of you are doing your job in your work? Amen. ఎంతమంది మీ ఉద్యోగంలో పని చేస్తున్నారు? Nobody. Oh, thank you, brother. There's one brother who is working. Okay. So it's mainly about doing. The rain descended, flood came, wind blew and hit the house, and it did not fall. Why? It was founded on the rock. వాన వచ్చింది, వరదలు వచ్చినాయి, గాలి వచ్చింది, అయినా అది బండ మీద కట్టబడింది కనుక అది మునిగిపోలేదు, కొట్టుకోలేదు. And then in verse 26 he says, hey, everyone who hears these sayings and does not do them. See the difference? 7వ వచనం 7వ అధ్యాయం 26వ వచనం సెలవిస్తుంది, విని వాటి ప్రకారం చేయని వారు. See, the fellow who built on the rock, he heard the word. ఎవరైతే ఈ బండ మీద తన ఇల్లు కట్టుకున్నారో తను విన్నాడు. The person who built on the sand, he also heard the words. అదే నేల మీద ఇల్లు కట్టిన వాడు కూడా విన్నాడు. You understand? మీరు గమనించగలుగుతున్నారా? Both these people heard God's word. వీరు ఇద్దరు కూడా దేవుని మాటలు విన్నారు. But the difference is that one did God's word, the other did not do God's ఇక్కడ word. వారిద్దరి మధ్యన వ్యత్యాసం ఏంటంటే ఒకరు దేవుడి మాటలు విని పాటించారు, ఇంకొకరు పాటించలేదు. How many of you are serious about doing God's word? Can I see your దేవుడి hands? మాటల్ని బట్టి ప్రకారంగా మనం జీవించాలని ఎంతమంది Can I have an amen? Can I see your hands, please? Amen. ఆమేన్. And so that is why he says what the same thing attacked both the people. ఇప్పుడు అదే పరిస్థితి ఇద్దరికి వచ్చింది. Same rain, same flood, same wind. అదే వాన కురిసింది, అవే వరదలు వచ్చాయి, అదే గాలి వీసింది. But this one fell, and great what his fall. అయితే ఈ నేల మీద కట్టుకున్నవాడు పడిపోయాడు, బండ మీద కట్టుబడ్డాడు నిలబడ్డాడు. God's word is always durable. దేవుడి మాటలు మన్నిక తగినవి, చేయగలిగినవి. If I leave it on this podium, it is still durable. ఇది ఈ బైబిల్ని నేను ఇక్కడే వదిలేసినట్లయితే అది అక్కడే ఉండగలిగింది. If I leave it here, it is still durable. అది అక్కడ విడిచిపెట్టినా కూడా అది అక్కడే ఉంటుంది, మన్నిక కలిగి ఉంటుంది. But if you want God's word to be durable to you, you and I need to do God's word in our life. Can I have an amen? ఈ బైబిల్ ఎక్కడ ఉంచినా కూడా అది ఎక్కువ కాలం నిలిచి ఉంటుంది. కానీ ఆ మాట ద్వారా నువ్వు నిలిచాలి అంటే ఆ లేఖనాలు నీలో ఉండాలి. So why is God's word so valuable? ఎందుకు దేవుడి లేఖనాలు అంత విలువ కలిగినవి? It's durable. అది మన్నిక కలిగినది. Seventhly, it's holy. ఏడవదిగా అది పరిశుద్ధమైనది. Why is God's word so valuable? Because it is holy. ఎందుకు దేవుడి లేఖనాలు అంత విలువ కలిగినవి? 2 Timothy chapter 3 and verse 15. తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 15వ From వచనం. childhood you have known the holy scriptures. పౌలు తిమోతితో రాస్తూ అంటున్నారు, నువ్వు చిన్నతనం నుంచి పరిశుద్ధ లేఖనాలు తెలిసి ఉన్నాయి నీకు అని. My Bible is holy not because the cover says it is holy Bible. మన దగ్గర ఉన్న బైబిల్ పరిశుద్ధ గ్రంథం, కేవలం ఇక్కడ పరిశుద్ధం అని రాసింది కాబట్టి పరిశుద్ధ గ్రంథం కాదు. My Bible is holy because the Bible verse in itself says God's word is holy. ఎందుకు దేవుడి లేఖనాలు పరిశుద్ధమైనవి అంటే దేవుడి లేఖనాలు సెలవిస్తున్నాయి దేవుడి మాటలు పరిశుద్ధమైనవి అని. Can I have an amen? ఆమేన్. You have that in your Telugu Bible? Does your Telugu Bible say it is holy Bible? Where? I'm not talking about your cover. Does this verse says holy Bible, holy scripture? It says it is holy. ఇవి పరిశుద్ధ లేఖనాలు. Recently, you may have come across a lot of WhatsApp message saying the government of India is trying to tell the Bible Society of India to remove holy from the Holy Bible. చాలా మంది ఆ వాట్సాప్ మెసేజ్ చూస్తున్నారేమో, బైబిల్ సొసైటీ ఆఫ్ ఇండియాకి ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్ నుంచి హోలీ అనే పదం తీసివేయమని
forwarding that message? Huh? You didn't, right? That's not good. You didn't good because that is a wrong one. It's not a right message. మీరు ఎవరైనా దాన్ని ఫార్వర్డ్ చేయనట్లయితే మీరు చాలా మంచివారు, ఎందుకంటే తప్పుడు సమాచారం. The Bible Society of India director has released saying that it is a fake message. బైబిల్ సొసైటీ ఆఫ్ ఇండియా డైరెక్టర్ గారు ఒక ప్రెస్ మీట్ రిలీజ్ చేశారు, అది తప్పుడు అని. You know, our people are so mad after sending any crazy message in WhatsApp. మన ప్రజలు ఎటువంటి దాన్ని పరీక్షించకుండా అనేక విషయాలు పంపించుతారు. See, our people always want to be the number one news reporter in the whole world. ప్రపంచం అంతట్లో మొట్టమొదటి న్యూస్ రిపోర్టర్గా ఉండాలని వారు ప్రయత్నం చేస్తారు. మనలో కొంతమంది Whatever funny news comes into your WhatsApp, you want to forward to all your group, otherwise your head will burst. మనకి ఎటువంటి సమాచారం రిసీవ్ చేసుకున్నా అది అందరికి పంపించాలి. పంపించినట్లయితే ఏదో తల పగిలిపోతుంది అనుకుంటూ ఉంటారు. Now think about it seriously 1 minute. ఒక్క నిమిషం చాలా జాగ్రత్తగా ఆలోచించండి. How nice it will be if you send the gospel like that so quickly. ఎంత ప్రాముఖ్యంగా ఉంటుంది, ఎంత ఫలప్రదంగా ఉంటుంది దేవుడి సువార్తను ఆ రకంగా మనం ఫార్వర్డ్ చేసినట్లయితే. Suddenly everybody has become very serious. సడన్గా అందరూ ఒకేసారి సీరియస్ పెట్టుకుంటున్నారు. This is Holy Bible. Say Holy Bible. ఇది పరిశుద్ధ లేఖనాలు, And so it is valuable. అందుకే ఇవి విలువ కలిగినది. Psalm 12 and verse 6. 12వ కీర్తన 6వ వచనం. The words of the Lord are pure words like silver. అది వెండి కంటే ప్రశస్తమైనది లేదా ప్యూర్గా ఉండేది. It's been purified 7 times. అది 7 సార్లు కడిగినటువంటిది. So when God speaks to you from His word, it's coming in the purest form. దేవుడు మీతో మాట్లాడబోతున్నప్పుడు దేవుడి మాటలు చాలా నీట్గా వస్తాయి, ప్యూర్గా వస్తాయి. No preacher or a pastor has any right to adulterate God's word. దేవుడి మాటల్ని కల్తీ చేయటానికి ఎటువంటి బోధకుడికి కానీ ఎటువంటి కాపరికి కానీ అధికారం లేదు. Take God's word as God's word. దేవుడి మాటలుగానే అంగీకరించండి. Because it's pure, purified 7 times, Bible says. ఎందుకంటే దేవుడి మాటలు అంత పవిత్రమైనవి. Because it is pure, it's without any blemish, and quick as the soul and enlight as the eyes. ఎందుకంటే దాంట్లో ఎటువంటి మాలిన్యం లేదు. And then Proverbs 30 verse 5 and 6. సామెతలు 30వ అధ్యాయం Says every word of God is pure. దేవుడు మాట్లాడే ప్రతి మాట Do not పవిత్రమైనది. add to His word. దానికి ఏది చేర్చకండి. This word I said, do not add to God's word. దేవుడి లేఖనాలకి ఏమీ మనం జతపరచకూడదు, యాడ్ చేయకూడదు. The days in which you and I are living are last days. నీవు నేను జీవిస్తున్నది కడవరి దినం. We all know that. మనందరికి తెలుసు ఆ విషయం. And there are a lot of false preachers and teachings going around all over the world, including Malaysia. అబద్ధ బోధకులు అనేక మంది వారి పని సాగిస్తున్నారు మలేషియా దేశంలో కూడా. Recently, on the 6th of October, we had a seminar in a church in Sentul on false teachers teaching the Bible. అక్టోబర్ 6వ తారీఖున సెంతుల్లో మేము ఒక సెమినార్ కలిగి ఉన్నాం. దాని యొక్క అంశం ఏంటంటే అబద్ధ బోధకులు, అబద్ధ బోధ. That was an excellent seminar. అది చాలా మంచి సెమినార్. The first time in my life I was doing that. నేను నా జీవితంలో మొట్టమొదటిసారిగా అటువంటి సెమినార్లో నేను పాల్గొన్నాను. We provided teaching materials for that group. నేను దానికి సంబంధించినటువంటి మెటీరియల్స్. Every word of God is pure. దేవుడి ప్రతి మాట కూడా పవిత్రమైనది. And Bible says, do not add to His word. వాక్యం సెలవిస్తుంది దానికి ఏమి జతపరచకండి. So seventhly, it's holy. 7వదిగా అది పరిశుద్ధమైనది. Eighthly, why is God's word so valuable? 8వది ఎందుకు దేవుడి లేఖనాలు అంత విలువ కలిగినవి? It's life. ఎందుకంటే అవి జీవం. Can you all say life? లైఫ్ అని చెప్తారా ఒకసారి? లైఫ్. No. There is no life in what you are saying now. Say life. జీవం అని చెప్తున్న వాటిలో జీవం లేకుండా ఉంది. Deuteronomy 8, 2 and 3. ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయం 2-3 వచనాలు. It says why God took the people of Israel to the wilderness. ఎప్పుడైతే దేవుడు అరణ్య మార్గం గుండా ఇశ్రాయేల్ జనాంగాన్ని తీసుకెళ్ళాడో, Many times we do not know why God is taking us to a different difficult path. కొన్నిసార్లు మనం కూడా అనుకుంటాం దేవుడు ఎందుకు మనల్ని ఇటువంటి కష్టతరమైనటువంటి Do you know why God brings challenges in your life? మీకు తెలుసా దేవుడు కొన్నిసార్లు ఎందుకు మీ జీవితంలో సవాలుకరంగా మారుస్తారో? This verse gives you the answer. ఈ వచనాలు సమాధానాన్ని ఇస్తాయి. To know what was in your heart, whether you would keep His commandments or not. ఆయన ఆజ్ఞలను గైకొందువో లేదో అని దేవుడిని హృదయాన్ని So శోధిస్తారు. only when we go through challenges and tests in our life, we know what we really are. ఎప్పుడైతే మనం అటువంటి పరీక్షలు గుండా శోధనలు గుండా వెళ్తామో అప్పుడే మనల్ని మనం ఒకసారి పరీక్షించుకోవడానికి సమయం In ఉంటుంది. your jobs, you go through testing. మీరు మీ పనిలో మీరు పరీక్షలు గుండా వెళ్తూ ఉంటారు. The iPhone 10,
before the Apple releases that, it undergoes a lot of testing. iPhone 10 ని వాళ్ళ కంపెనీ వాళ్ళు రిలీజ్ చేయడానికంటే ముందు కూడా చాలా సార్లు దాన్ని పరీక్షిస్తారు. So that they can evaluate the product before it is being released. అది బయటికి ప్రజలు చేరే ముందే పనిచేస్తుందో దాన్ని వాళ్ళు All of us have been through tests in your school, college, and even in your office మనం sometimes. చదువుకుంటున్నప్పుడు కూడా మనం పని చేస్తున్నప్పుడు కూడా మనకు కూడా కొన్ని పరిస్థితుల్లో పరీక్షించబడుతూ ఉంటాం. To know about where you actually stand in line with other people. నువ్వు ఇతరులతో కంపేర్ చేసుకున్నప్పుడు నువ్వు ఎటువంటి స్థితిలో ఉన్నావో పరీక్షించుకోవడం ద్వారా తెలియబడుతుంది. And likewise, why does God take you through difficult paths and challenges is because ఎందుకు దేవుడు మిమ్మల్ని కొన్ని పరిస్థితులు గుండా తీసుకెళ్తారు? for you to know what is in your heart, whether you would keep his commandment or not. మనము ఆయన ఆజ్ఞల్ని మనం గైకొన్నామో లేదో అని మన హృదయాన్ని మనమే పరీక్షించుకోవడానికి. See, here is Brother Suresh. ఇక్కడ సహోదరు సురేష్ ఉన్నారు. How many of you know Brother Suresh? ఇలా ఎంతమందికి సహోదరుడు తెలుసు? Why don't you all lift your hands? For your kind information, this is Brother Suresh. ఈ సహోదరుడు సురేష్ అని మీకు పరిచయం చేస్తున్నాను. You forgot to translate. All right, I just believe. Imagine he's going through a difficult challenge in his life. ఒకసారి అనుకోనండి, ఆయన తన జీవితంలో కొన్ని కష్టమైన పరిస్థితులు కూడా very difficult path in his life. ఆయన జీవితంలో ఆయన అనుభవించినటువంటి All along he's been a child of God. ఆయన దేవుడికి All along he's been believing God. ఆయన దేవుడిని విశ్వసిస్తున్నవాడు. But suddenly an unthinkable problem has God has allowed in his life. కొన్నిసార్లు ఆయన జీవితంలో దేవుడు ఒక ఛాలెంజింగ్ What I'm saying is not only for him, it is for all of you. ఇది ఆయనకు ఒకరికి కాదు, అందరికీ. Follow me very closely. అందరూ ఒకసారి Now the crisis that Suresh is going through right now, he has never been through in his life. ఇప్పుడు సహోదరుడు సురేష్ వెళ్తున్నటువంటి పరిస్థితి ఆయన తన జీవితంలో ఎప్పుడూ వెళ్ళి ఉండలేదు. And now when he is going through this challenge, a lot of question comes in his mind. ఇప్పుడు ఆయన పరిస్థితి కూడా వెళ్తున్నప్పుడు అనేకమైన ప్రశ్నలు ఆయన వేసుకుంటారు. Now his heart keeps saying, should I continue with the Lord or should I just give up? అటువంటి పరిస్థితుల్లో కొన్నిసార్లు ఆయన అనుకోవచ్చు, నేను దేవుడిని ఇంకా వెంబడించాలా లేదా విడిచేయాలా అని. His heart keeps telling him whether he should keep God's commandment or not, or compromise. ఆయన హృదయం ఆయనతో మాట్లాడుతున్నప్పుడు దేవుడి ఆజ్ఞల్ని నేను గైకొనాలా లేదా వాటిని కొంచెం విడిచిపెట్టినా పర్వాలేదా? How many of you go through similar experiences in your life? Can I have an amen, please? Amen. Amen. Many challenges comes and you want to know whether you can stand in God's word or simply compromise. కొన్నిసార్లు మనం వెళ్తున్న పరిస్థితిని బట్టి ఇంకనూ నేను దేవుడి ఆజ్ఞానుసారంగా జీవించాలా లేదా వాటికి ఏమన్నా మనం కాంప్రమైజ్ అవ్వచ్చా? But despite what happens, he is determined to stand in God's word. ఏది ఏమైనప్పటికీ కూడా నేను దేవుడి లేఖనానుసారంగా వాక్యానుసారంగా నిలబడతాను అని స్థిరపరచుకున్నప్పుడు, And because he is so firm in this, by the grace of God, God brings him out. ఎప్పుడైతే నేను అటువంటి దృఢ నిశ్చయం తీసుకుంటారో దేవుడు ఆయన ఆ పరిస్థితి నుంచి బయటికి తీసుకొస్తారు. Now what is the lesson that Brother Suresh learned before going through that problem and after coming out of the problem? What is the lesson he learned? అటువంటి పరిస్థితిలోకి వెళ్ళటానికి ముందు ఏం నేర్చుకున్నారు, వెళ్ళి దేవుడు ఆయనని విడిపించిన తర్వాత ఏం నేర్చుకున్నారు? What is the difference between Suresh before the problem and Suresh after the problem? What is the difference? You tell me. సహోదరుడు సురేష్ ఆ ప్రాబ్లంలోకి వెళ్ళటానికంటే ముందు తర్వాత ఆయన నేర్చుకున్న విషయం ఏంటి? The difference is that now, after successfully overcoming the problem, he knows what is in his heart. అటువంటి పరిస్థితిని ఆయన జయించిన తర్వాత ఆయనకు తెలుస్తుంది ఏంటంటే నా హృదయంలో ఏముందో. He knows whether he will keep God's word or not. ఆయన దేవుడి మాటను నిలవగలడా లేదా అనే విషయం ఆయనకే తెలుస్తుంది. How many of you understand what I'm telling? Can I have a loud amen, please? Amen. This is why you go through problem. అందు నిమిత్తమే మనం కొన్నిసార్లు కష్టమైనటువంటి పరిస్థితులు గుండా వెళ్తుంటాం. God knows you before you face the problem. దేవుడు మీరు ఆ పరిస్థితిని ఎదుర్కొనక ముందే దేవుడికి తెలుసు. Any challenge in your project, any challenge in your job, God knows you, your project and the problem. దేవుడు మీ ఉద్యోగంలో లేదా మీరు చేస్తున్న ప్రాజెక్ట్ లో ఎటువంటి ప్రాబ్లమ్స్ వస్తాయో దేవుడికి ముందే తెలుసు. Why such a problem for you? ఎందుకు అటువంటి సమస్య నీకే వచ్చింది? Many times we cry out saying no one has a problem like the problem I have. మనం కొన్నిసార్లు అనుకుంటాం ప్రభువా ఎవరికి ఇటువంటి సమస్య లేదు నాకే ఉంది అని. He takes us through all those things because he wants us to know in our heart
that we are still holding on to His word. దేవుడు దాని ద్వారా మనల్ని ఎందుకు అనుమతిస్తారు Sit అంటే down, brother. Thank మనం you. ఆయన వాక్యానుసారంగా నిలబడుతున్నామా లేదా How many of you understand what I'm trying to say? Amen. ఎంతమందికి అర్థమవుతుంది And చెప్పండి. then in verse 3 he says, verse 3, ద్వితీయోపదేశం 8వ అధ్యాయం man 3వ shall వచనం. not live by bread alone, but by every word that proceeds from the mouth of God. మనిషి రొట్టె మూలంగానే కాక దేవుడి నుంచి వచ్చే ప్రతి మాట మూలంగా జీవిస్తారు. It is life. అదే జీవం. It is life. John 6:63. యోహాను సువార్త 6వ అధ్యాయం 63వ వచనం. The words that I speak to you, they are life. నేను మీతో మాట్లాడే మాటలు జీవం కలిగినవి. Say it is life. చెప్పండి లైఫ్. God's word is life. Ninthly, why is God's word so valuable? 9వదిగా ఎందుకు దేవుడి మాటలు విలువ It కలిగినవి? is health. అది ఆరోగ్యకరమైనది. Proverbs 4:20-22. సామెతలు 4వ అధ్యాయం 20-22. It says about giving attention to God's word, కుమారుడా నా మాటలకు చెవియొగ్గుము అని. not letting them depart from our eyes, and be focused in God's word. అవి మన కనుదృష్టి నుంచి తొలగనీయకుండా గురి కలిగి ఉండాలి And అని. finally, as you see the last line in blue, you says God's word is health to all your flesh. దేవుడి లేఖనాలు మనందరికీ ఆరోగ్యకరమైనవి. It's not healing. అది స్వస్థత కాదు. It is not just healing. అది కేవలం స్వస్థత కాదు. What is the difference between healing and health? స్వస్థతకి ఆరోగ్యానికి ఉన్నటువంటి తేడా ఏంటో తెలుసా? Healing is something that you need when you're sick. స్వస్థత అనేది మీకు ఎప్పుడు అవసరమో అప్పుడే. Health is something that you have even without being sick. You're never sick. మీరు అనారోగ్యం కలిగి ఉన్నా కూడా మీరు ఆరోగ్యంగా ఉండొచ్చు. If you go to a doctor, డాక్టర్ దగ్గరికి మీరు if వెళ్ళినప్పుడు you have stomach problem, మీకు ఒకవేళ కడుపు నొప్పి ఉందనుకోండి, you go to which doctor? మీరు ఏ డాక్టర్ దగ్గరికి వెళ్తారు? You will go to which doctor? You will go to a gastroenterologist, a stomach specialist, right? స్టమక్ స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్తాం మనం కడుపు నొప్పి వచ్చినప్పుడు. If you have a heart problem, ఒకవేళ హార్ట్ ప్రాబ్లం వస్తే most of you seem to know many cardiologists here. You have bone problem? ఒకవేళ మనకు మోకాళ్ళ ప్రాబ్లమ్స్ ఉన్నట్లయితే I know many bone problems are here. See, for your bone problem, you don't go and show your bone to a cardiologist. మీకు ఒకవేళ మోకాళ్ళ సమస్య వస్తే గుండె డాక్టర్ దగ్గరికి మీరు వెళ్ళరు. Do you? వెళ్తారా మీరు ఎవరన్నా? And even if you go and show your leg to him, he doesn't know anything. ఒకవేళ గుండె డాక్టర్ దగ్గరికి వెళ్ళి మీకు కాలు చూపించినట్లయితే ఆయనకేం తెలీదు. Do you know who is a specialist? మీకు తెలుసా ఎవరో దాంట్లో నైపుణ్యం కలిగిన వారు? I mean, do you know who is a specialist doctor? మీకు తెలుసా నైపుణ్యం కలిగినటువంటి డాక్టర్ ఎవరో? If you would never tell anyone else, I will tell you now. మీరు ఎవరికి చెప్పనంటేనే నేను ఆ వ్యక్తి గురించి మీకు చెప్తాను. Would you like to know who is a specialist doctor? నైపుణ్యం కలిగినటువంటి డాక్టర్ ఎవరో మీకు తెలుసా? Nobody is saying anything. మీరు ఎవరు ఏం చెప్పట్లేదు. Will you go and tell anyone else? నేను ఒకవేళ దాని సమాధానం చెప్తే మీరు ఎవరికైనా చెప్తారా? Will you send it by Facebook or WhatsApp saying Dr. Joe Premkumar said a specialist doctor? Will you send it like a code? You better don't send it. If you don't send it, I will tell you now. మీకు నేను ఇప్పుడు సమాధానం చెప్తాను. ఎప్పుడు అంటే మీరు ఫేస్బుక్లోనో వాట్సాప్లోనో డాక్టర్ ప్రేమ్ కుమార్ గారు చెప్పారు అన్ని రోగాలకు ఒకటే డాక్టర్ ఉన్నారు. Otherwise, I won't tell you now. అని మీరు ఎవరికి పంపించినంటేనే చెప్తాను లేదా చెప్పను. Who is a specialist doctor? ఎవరు నైపుణ్యం A కలిగిన specialist doctor నైపుణ్యం కలిగిన డాక్టర్ is ఎవరంటే someone who doesn't know anything, but only one thing. నైపుణ్యం కలిగినటువంటి డాక్టర్ ఎవరు అంటే ఆయనకి ఏమీ తెలియదు ఒక విషయం తప్ప. Can I have an amen? ఆమేన్ చెప్తారా? So for your heart problem, if he goes, he will give you only medicines for the heart. మీరు గుండె జబ్బుతో డాక్టర్ దగ్గరికి వెళ్తే గుండెకి సంబంధించినటువంటి మెడిసిన్ ఇస్తారు. Recently in Chennai, somebody was suffering with a very terrible stomach problem. చెన్నైలో గడిచిన కొన్ని దినాల క్రితం స్టమక్ ప్రాబ్లంతో ఒక అతను They బాధపడుతున్నాడు. took him to a nearby very good top class 3-star hospital. వారి దగ్గరలో ఉన్నటువంటి 3 స్టార్ మంచి పాష్ గా ఉన్నటువంటి హాస్పిటల్ తీసుకెళ్లారు. This man was suffering from terrible stomach pain. ఆయనకు విపరీతమైన కడుపు నొప్పితో తను బాధపడుతున్నప్పుడు They took him to the ICCU. వారు ఐసీసీయూకి తీసుకెళ్లారు. Some of you are already beginning to understand. They didn't take him to the ICU, they took him to the ICCU. వారు ఐసీయూ కాకుండా ఐసీసీయూకి తీసుకెళ్లారు. And checked all his heart and everything. They did angiogram and everything. And finally they sent him out saying his heart is fine. అతన్ని ఐసీసీయూకి తీసుకెళ్లి అతని గుండెకి ఏమన్నా జబ్బులు ఉన్నాయి అని అన్ని చూసి నీకు ఎటువంటి గుండె జబ్బు లేదని బయటికి పంపించేశారు. You know, when he came out, he was still suffering with the same stomach problem. ఆయన అన్ని పరీక్షలు కూడా బయటకు వచ్చినా కూడా అతని కడుపు నొప్పి ఉంది. ఎందుకంటే How many of you understand what I'm trying to say?
ఎంతమందికి Better be అర్థమవుతుంది? careful and prayerful before you go to any doctor. అందుకే మీరు ఇంకో ఏదైనా డాక్టర్ దగ్గరికి వెళ్ళే ముందు చాలా ప్రార్థనా పూర్వకంగా వెళ్ళండి. Bible says God's word is health, not only your heart, your stomach, your bone, but it is health to all flesh. ఆమేన్. బైబిల్ సెలవిస్తుంది దేవుడి లేఖనాలు కేవలం నీ గుండెకి కానీ మోకాలికి కానీ నీ కడుపుకు మాత్రమే ఆరోగ్యాన్ని ఇచ్చేది కాదు, సంపూర్ణమైన ఆరోగ్యం ఇచ్చేది అని. By this time you should have put your hands together and thanked God for the word. It is health to all flesh. సర్వ శరీరానికి ఆరోగ్యకరమైనది. You have cancer, it is health to all flesh. ఒకవేళ క్యాన్సర్ ఉన్నట్లయితే దేవుడి లేఖనాలు ఆరోగ్యకరమైనవి. You have growth, it is health to all flesh. మీకు ఎటువంటి సమస్య ఉన్నా అది సర్వ శరీరానికి You ఆరోగ్యకరమైనది. have brain problem, it is health to all flesh. మీకు బ్రెయిన్ ప్రాబ్లం ఉన్నా కూడా అది ఆరోగ్యకరమైనదే. Can I have an amen please? ఆమేన్. So Deuteronomy 4:40 says, ద్వితీయోపదేశకాండం 4:40 సెలవిస్తుంది. it says we will be well and our days will be prolonged. మన యొక్క జీవితం కొనసాగించబడుతుంది. ఎప్పుడు? Not only healthy long earthly life, but God's word also has eternal life. ఇది కేవలం మనకు దీర్ఘాయుష్ను ఇచ్చేది మాత్రమే కాదు, నిత్యత్వంలో జీవాన్ని So ఇచ్చేది. ninthly, why is God's word so valuable? తొమ్మిదోది ఎందుకు దేవుడి లేఖనాలు విలువ కలిగినవి It is అంటే health. అది ఆరోగ్యకరమైనది. Tenthly and lastly, పదోది చివరిగా why is God's word so valuable? ఎందుకు దేవుడి లేఖనాలు ఆరోగ్యకరమైనవి? It is blessing. అది ఆశీర్వాదకరమైనవి Say blessing. కాబట్టి. బ్లెస్సింగ్ అన్నమాట. Joshua 1:8 says, యెహోషువ 1:8 it is a blessing. అది ఆశీర్వాదకరమైనది. You will make your way prosperous. ఆయన నీ మార్గాన్ని ఆయన You will ఫలితంగా have good చేసేవాడు. success. మీరు విజయం కలిగేటువంటిగా నడిపిస్తారు. Not simply, అది కేవలం provided you do not depart from God's word. ఎప్పుడు మీకు దేవుడు సమృద్ధిని ఆశీర్వాదాన్ని ఇస్తాడు అంటే మీరు దేవుడి మాటల నుంచి తొలగనప్పుడు, And you meditate in God's word. దేవుడి యొక్క మాటల్ని ధ్యానించినప్పుడు, And you observe to do according to all that is written in God's word. ఎక్కడైతే దేవుడి మాటలు చెప్పబడి ఉన్నాయో వాటన్నిటి ప్రకారం మీరు జీవించినప్పుడే. So 10 things we have seen. ఇక్కడ మనం 10 విషయాలు చూసాం. Why is God's word so valuable? ఎందుకు దేవుడి మాటలు చాలా విలువ కలిగినవి? 10 things. ఇక్కడ 10 విషయాలు మనం చూసాం. Deuteronomy 28:1-2 talks about blessings of God's word. 28వ ద్వితీయోపదేశకాండంలో మన దేవుడి యొక్క ఆశీర్వాదాల గురించి Here చూస్తాం. it says all these blessings will come and overtake you. ఇక్కడ ఉన్నటువంటి ఆశీర్వాదాలన్నీ మీ మీదకి వచ్చేస్తాయి అని మనం చూస్తాం. Count and see the magnitude of consequential blessings until verse 14. ద్వితీయోపదేశకాండం 28వ Same అధ్యాయం chapter. మొదటి నుంచి 14 వచనాల వరకు ఎన్ని ఆశీర్వాదాలు ఉన్నాయో లెక్క పెట్టుకోండి. So firstly, we have seen why is God's word so valuable. మొట్టమొదటిగా ఎందుకు దేవుడి లేఖనాలు విలువ కలిగినవి అంటే We saw 10 reasons. మనం 10 విషయాలు చూసాం. Can you all read it quickly, please? Revise quickly, please. Come on, everybody. అక్కడ ఉన్నాయి Number one, it is ఒక rich. రాసుకోవాలనుకున్నవారు Number one, it రాసుకోండి. is rich. మొట్టమొదటిగా అది Number two. ఐశ్వర్యవంతమైంది. రెండోది Come on, everybody, అది read it. Number one. దాచుకోదగినది. రిచ్ Number one. రిచ్ Number two. ట్రెజరబుల్ Number three. నరిష్మెంట్ Number four. స్వీట్ Number five. కంఫర్ట్ Number six. డ్యూరబుల్ Number seven. హోలీ Number eight. ఇట్స్ లైఫ్ Number nine. ఇట్స్ హెల్త్ And number 10. ఇట్స్ బ్లెస్సింగ్. Number 10. Why is God's word so valuable? 10 different reasons why God's word is so valuable. ఎందుకు దేవుడి లేఖనాలు విలువ కలిగినవి అంటానికి మనం 10 విషయాలు చూసాం. I'll finish it in just 2 more minutes. నేను 2 నిమిషాల్లో ముగిస్తున్నాను. Second and the last thing. రెండోదిగా If చివరిగా God's word is so valuable, ఒకవేళ దేవుడి what should we వాక్యము do? ఇంత విలువైనదంటే మీరేం if God's చేయాలి? word is so valuable, what should we do? దేవుడి లేఖనాలు ఇంత విలువ కలిగినట్టే మనం Number ఏం 1, write చేయాలి? it down. Walk in its truth. మొట్టమొదటిగా ఏం చేయాలంటే మన సత్యం మీద నడవాలి. 3 John 1-4 talks about this. యోహాను రాసిన 3వ పత్రిక 1:4 walk in the చెప్తుంది. చెప్పండి సత్యం వైపు నడుస్తాము అని. Secondly, why walk in its truth? రెండోదిగా ఎందుకు మన సత్యంతో నడవాలి, సత్యంలో నడవాలి అని. 2 Timothy chapter 3 verse 16-17 says it is profitable. తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 15, 16, See, when we know God's word is so valuable, what should we do? దేవుడి లేఖనాలు ఇంత విలువ కలిగినవైతే మనం ఏం Number చేయాలి? 1, walk in its truth. మొట్టమొదటిగా మనం అది సత్యం గనుక సత్యంలో నడవాలి. Secondly, why walk in its truth? రెండోది ఎందుకు మన సత్యంలో నడవాలి It అంటే is profitable. Say profitable. మనకు అది యోగ్యకరమైనది, అవసరమైనది. And then thirdly, why use God's word profitably now itself? మూడోది ఎందుకు దేవుడి లేఖనాలు ఇప్పుడే మనకు ఆశీర్వాదకరమైన అవసరం ఏంటని. Amos chapter 8 verse 11 and 12 talks about that. ఆమోసు రాసిన గ్రంథం 8వ అధ్యాయం 11, 12 వచనాలు. Because a time is coming when you will never find God's word even if you try to seek God's word. మనం వెతికినా కూడా లేఖనాలు దేవుడి మాటలు దొరకనటువంటి సమయం వస్తుంది. And that is why we need to use God's word now itself profitably. అందునిమిత్తమే మనకు దేవుడి లేఖనాలు దొరికినప్పుడు వాటిని Fourthly, why వాడుకోవాలి. take this seriously?
ఎందుకు మనం దాన్ని చాలా జాగ్రత్తగా చూడాలి? Hebrews 4:12 and 13 says, హెబ్రీయులకు రాసిన పత్రిక 4:12-13 వచనాలు God's చదివిస్తున్నాయి. word searches our life. దేవుడి లేఖనాలు మన జీవితాన్ని శోధించేవి. 13 says we must give account for God's word. 4:13 వచనం చెప్తుంది దేవుడి యొక్క లేఖనానుసారంగా మన లెక్క మనం అప్పచెప్పాలి. We need to take it very seriously. ఇది మనం చాలా జాగ్రత్తగా చూడవలసిన John అంశం. 12:47-48. యోహాను సువార్త 12:47-48 వచనాలు. You know why God has given you the word? దేవుడు ఎందుకు మీకు ఆయన మాటలు ఇచ్చారో తెలుసా? In the last day when we face him, it is God's word that will judge us. దేవుడి మాటను బట్టి ఆయన తీర్పు తీరుస్తాడు చివరి దినాలలో. So don't simply disregard the Bible in your life. ఏదో సాధారణంగా దేవుడి వాక్యాన్ని మీ జీవితంలో తీసుకొని బాకండి. Don't just simply keep attending this Telugu fellowship. ఏదో ఆ తెలుగు ఆరాధనకు వస్తున్నాం కదా అని కేవలం రాకండి. Take a step further. ఒక అడుగు ముందుకేయండి. And live by God's word. దేవుడి యొక్క వాక్యానుసారంగా జీవించండి. Can I have an amen, please? ఆమేన్ అంటారా? Because a day is coming when this same word will judge us, and that is what this word says. అందుకే ఒక దినం వస్తుంది దేవుడు ఈ లేఖనాల ద్వారా మనల్ని తీర్పు తీరుస్తాడు. And why does God judges us with His word? Fifthly and finally, ఐదోది చివరిగా ఎందుకు దేవుడు తన లేఖనాల ద్వారానే why does God judge us with His word? ఎందుకు దేవుడు లేఖనాల ద్వారానే తీర్పు తీరుస్తాడు? Because He has magnified His word above all the names. ఆయన నామము కంటే ఆయన లేఖనాలను ఆయన వాక్యాన్ని హెచ్చించుకున్నాడు కాబట్టి 138వ కీర్తన. The word name here means not just His name. The name of Jesus is the name above all names. So it is not talking about His name, it is talking about His fame. దేవుడు ఆయనకున్నటువంటి నామం గురించి మాట్లాడట్లేదు, ఆయనకున్నటువంటి పేరు గురించి మాట్లాడుతున్నాడు. So if God's word is so valuable, what should we do? దేవుడి లేఖనాలు ఇంత విలువ కలిగినాయి కాబట్టి మనం ఏం చేయాలి? We saw 5 things. ఇక్కడ మనం 5 విషయాలు చూసాం. Number 1, come on, you can say it. Come on, everybody. మొట్టమొదటి మనం సత్యంలో నడవాలి. Let's say it and finish it. Number 1, సత్యంలో నడవడం. walk in its truth. Secondly, రెండోదిగా why walk in its truth? ఎందుకు మనం సత్యంలో నడవాలి? Why? ఎందుకు? You answer me. Why? ఇట్ ఈస్ ప్రాఫిటబుల్. It's profitable. Secondly, thirdly, why use God's word profitably now itself? ఎందుకు దేవుడి లేఖనాలు ఇప్పుడే ప్రాఫిటబుల్ గా ఉంటాయి? Why? Because a time is coming ఒక when దినం you will never వస్తుంది. see, even if you seek, you will never find God's word. ఒక దినం వస్తుంది, ఆ దినం మీరు దేవుడి యొక్క వాక్ వెతికినా దొరకని సమయం రాబోతుంది. See, even now, very rarely you get a good message. You get ఇప్పటికి కూడా stories. చాలా కొద్ది సార్లు మాత్రమే మన People దేవుడి talking about నుంచి their own ministry, చాలా మంది వారి trying to పరిచయం గురించి promote మాట్లాడుకుంటారు. themselves, వారిని వారు ప్రకటించుకోవడానికి trying to do a ప్రయత్నం lot of చేస్తారు. gimmicks and hypocrisy and a lot of fake things going around. It's very rare to get a good, solid teaching from God's word. How many of you can agree with me on that? Amen. Even now people have started seeking God's word now profitably now. So fourthly, why take this seriously? నాలుగోది ఎందుకు మనం దాన్ని చాలా సీరియస్ గా తీసుకోవాలి? Because a day is coming, and that's coming very, very soon. As the Lord comes, the same word is going to judge us, and we need to give accountable for God's word. ఒక దినం రాబోతుంది, దేవుడు చాలా త్వరగా రానై ఉన్నాడు. ఆ దినం దేవుడు లేఖనాల ద్వారానే మనల్ని తీర్పు తీరుస్తాడు. Fifthly, to conclude and close, why ఐదోదిగా God ముగించు. judges us with His word? ఎందుకు దేవుడు ఆయన మాట ద్వారానే మనల్ని say తీర్పు తీరుస్తాడు? Because He has exalted, magnified His word above His fame. ఆయన వాక్యాన్ని ఆయన నామానికంటే ఎక్కువగా హెచ్చించి ఉన్నారు. And so the word of God is very assuredly more precious than any amount of money. అందుకే దేవుడి లేఖనాలు ధనము కంటేను ఎంతో ప్రశస్తమైనది. Can I have an amen, please? ఆమేన్ అంటారా ఒకసారి? Amen. So, final revision, the value of God's word. చివరిగా Can you all say value of God's word? వాల్యూ ఆఫ్ Can you all stand in your respective places? ఒకసారి లేచి నిలబడతామా మనమున్న We saw ప్రదేశంలో? 2 things. మనం 2 విషయాలు చూసాం. Why is God's word so valuable? మొట్టమొదటి ఎందుకు దేవుడి లేఖనాలు విలువ We కలిగినవి? saw 10 different reasons why మనం it's దానికి so valuable. 10 డిఫరెంట్ మనం చూసాం. Secondly and lastly, we saw if God's word is so valuable, what should we do? రెండోదిగా ఈ దేవుడి లేఖనాలు అంత విలువ కలిగినవి అయితే మనం ఏం చేయాలి? How many of you were blessed by today's teaching? ఎంతమంది ఈ బోధ ద్వారా మీరు ఆశీర్వదించబడ్డారు? Can I have an amen, please? ఆమేన్ చెప్తారా ఒకసారి? If you're really blessed, how many of you would like to have a copy of today's teaching as notes? ఒకవేళ మీరు ఆశీర్వదించబడినట్లయితే ఈ వర్తమానం మీకు ఎంతమంది నోట్స్ గా కావాలి? Would you like to have a copy of today's teaching? Can I see your hands, please? Amen. మీరు చేతులు ఎత్తుతారా ఒకసారి నేను Can you చూడాలి. say it with a smile? Would you like to have a copy of the teaching material? I've already printed and I've made everything ready. The full message is already ready. I've given to Brother Chandra Paul, and dear Sister Pramila also has a copy. So I believe you will be sent your copies very soon. Are you happy about that? How many of you are blessed by today's message? Shall we put our hands together and praise the Lord?
Go through the teaching material. You learn it first. Learn to value God's word and use the teaching material to teach other people. Will you? Amen. Can I have an amen? ఆమేన్. Let's pray. Heavenly Father, పరలోకమందున్న తండ్రి, thank you for teaching us about the value of God's word. ప్రభువా మీ యొక్క లేఖనాలకు ఇచ్చినటువంటి విలువను బట్టి మాతో From this మాట్లాడండి. moment on, ఈ సమయం నుంచి నాయనా help us మాకు సాయం చేయండి. to value your word మీ యొక్క లేఖనాలు విలువ కలిగినవిగా విలువిచ్చే వాటిగా and మాకు not నేర్పించండి. just blindly read it or use it. ప్రభువా ఏదో గుడ్డిగా వాటిని Live by it, oh తీసుకోవడానికి Father. సాయం చేయండి. Live by it. I వాటి pray for ప్రకారం this. జీవించడానికి సాయం I చేయండి. pray for this Telugu fellowship. ప్రభా ఈ తెలుగు సావాసం గురించి ప్రార్థన చేస్తున్నాను. Bless everyone. ప్రభా ఇక్కడ ఉన్న వారందరిని ఆశీర్వదించండి. Particularly, Lord, we as a family pray for dear sister Parimila. ప్రభా పరిమళ సిస్టర్ గురించి మేము ఈ సమయంలో అందరం ప్రార్థిస్తున్నాం. We pray that she receives her healing, O Lord. ప్రభా తన స్వస్థత పొందడానికి మేము ప్రార్థన చేస్తున్నాం. Right now, in the name of ఈ Jesus. సమయంలోనే యేసు నామమున Today you have spoken to her. ప్రభా ఈ దినం మీరు తనతో Your word మాట్లాడారు. is health to all her flesh. ప్రభా సర్వ శరీరులకి దేవుడి యొక్క మాటలు మీ యొక్క Not మాటలు only, ఆరోగ్యకరమైన not only her, everyone here. ప్రభా ఆమెకొక్కరికి అధికులను వారందరికీ We pray for everyone and their families and their jobs and everything. ప్రభా ఇక్కడున్న వారందరి యొక్క ఉద్యోగాల నిమిత్తం వారి కుటుంబాల నిమిత్తం ప్రార్థన Let them చేస్తున్నాము. all value your word and rejoice in your word. ప్రభా వారందరూ మీ యొక్క లేఖనాలకు విలువనిచ్చి దాంట్లో ఆనందించడానికి Continue to be with all of them and bless them. ప్రభా వారందరితో మీరు Give ఉండండి. you all the glory, వారు honor and ఆనందించడం praise, O సాయం చేయండి, Master. We ఆశీర్వదించండి. give you all the glory, honor and praise, ప్రభా O మీకే Lord. మీకే సమస్త మహిమ In ఘనత Jesus' చెల్లిస్తాం. wonderful name we pray. యేసు పరిశుద్ధ నామమున Shall ప్రార్థిస్తున్నాం. we all say aloud, Amen? Amen. Put your hands together and praise the Lord. ఆమేన్. The Lord bless you and the Lord be with you. Thank you so much. God bless you.